పొడుపు గుండెల్లోన పొడిసినప్పుడే సుక్కలతో ఆటలాడినప్పుడే దిక్కులతో పరుగెత్తినప్పుడే రెక్కలొచ్చి ఆ పక్షుల్లాగా రివ్వున పైకి ఎగిరినప్పుడే మేము బతకాలని కూడా అవకాశం లేకుండా చేశారు. విపరీతంగా పెయిన్స్. మాకు అసలు ఈ గవర్నమెంట్ ఏం స్పందించలేదు. మాకు ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. అర్ధరాత్రి కలలో సైతం కన్నులు నీరై కారనప్పుడు నిద్దుర రాని కళ్ళలో పిల్లలు అద్దవులాగా మెరవనప్పుడు పంగు జాపి ఆ కొడుకు ప్రేమను తల్లి భిక్షయని అడుగనప్పుడు చిన్న పిల్ల ఏడుస్తుంటే దాని ప్రశ్న సానుభూతుందా బాబు గదికి రక్తం వస్తుంది, మూత్రం రక్తం పోతుంది, నేను ఎట్లా బతకాలి అని ఏడుతుంటే అప్పుడు మేము ఏం చేయలేకపోయాం. ఏడుస్తూ కూలుకుంటూ బాబు సెలవు కాగితం చెల్లని పైసై ఆశలన్నీ చిన్నబోనప్పుడు పిచ్చి చూపులతో జీవోత్సవమై దవాఖానలో తిరుగనప్పుడు లాకపు గదిలో మౌన రోదనకు సర్కారోలే కరిగినప్పుడు నేనేమన్నా అన్నా గానీ కోర్టులో ఏమన్నా చెప్పినా గానీ మా ఆడోళ్ళ మీద వ్యభిచార కేసులు పెడతాన్నారు సార్, గంజా కేసులు పెడతాన్నారు సార్. మొత్తం మీద 10 రోజులు జ్యూరీలో మొత్తం బ్లడ్ వచ్చింది సార్. చచ్చిపోతే చేస్తారు.